Do you find maths confusing or boring? Not anymore. You are in the right place to make maths simple, fun, and crystal clear. Hi, I am Prashant. Welcome to my YouTube maths class. And now I am here to help you master it step by step. From basic concepts to tricky problems, shortcuts, exam tips, and real world applications. We will cover it all. Whether you are in school or preparing for any competitive exams or just brushing up your skills, there is something here for everyone. So if you want to fall in love with maths or at least stop fearing it, hit that subscribe button, like this video, and join me on this learning journey. Let us solve, learn, and grow together, one problem at a time. Welcome to the class. సో ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో y ఆఫ్ 1 0 ఇచ్చాడు మనకు. వాడు అడిగిన వాల్యూ ఇదనమాట, 2 ఇంటూ y ఆఫ్ e హోల్ స్క్వేర్ బై y ఆఫ్ e స్క్వేర్ వాల్యూ అడిగాడు. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం y ఈక్వల్ టు bx అని సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. విత్ రెస్పెక్ట్ టు x బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేద్దాం. dy బై dx ఈక్వల్ టు v ఇంటూ x డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x అంటే 1 ప్లస్ x ఇంటూ v డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x అంటే dv బై dx. సో మనకు x స్క్వేర్ ఇంటూ v ప్లస్ x ఇంటూ dv బై dx ప్లస్ x ఇంటూ y ఈక్వల్ టు vx సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ v ఈక్వల్ టు ఇక్కడ vx సబ్స్టిట్యూట్ చేస్తే v స్క్వేర్ x స్క్వేర్ x స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. v x స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ v స్క్వేర్ x స్క్వేర్ x స్క్వేర్ x స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ v ప్లస్ v 2v ఈ 2v రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం ఈక్వల్ టు v స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2v అంటే ఇది v మైనస్ 1 హోల్ స్క్వేర్. సో dv బై v minus 1 whole square integral equal to integral dx by x. సో దీన్ని మనం ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ అంటే మైనస్ 1 by x. సో ఇంటిగ్రల్ 1 by v minus 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 1 by v minus 1 ఈక్వల్ టు ln x ప్లస్ c. సో y ఆఫ్ 1 వాడు 0 ఇచ్చాడు. ఇక్కడ y ఈక్వల్ టు vx కదా. సో ఇక్కడ నుంచి y ఈక్వల్ టు y బై x అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి x బై x మైనస్ y ఈక్వల్ టు ln x ప్లస్ c అనమాట. x ప్లస్లో 1 పెట్టండి, y ప్లస్లో 0 పెట్టండి. 1 బై 1 మైనస్ 0 ఈక్వల్ టు ln 1 0 ప్లస్ c. సో c వాల్యూ 1 వచ్చింది. సో మనకి డైరెక్ట్గా x బై x మైనస్ y ఈక్వల్ టు ln x ప్లస్ 1 అంటే ln x ప్లస్ ln e కదా. సో అది ln ఆఫ్ dx అయిపోతుంది. దేసి ఇక్కడ నుంచి x మైనస్ ఇక్కడ నుంచి y ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ x బై ln x అని ఫంక్షన్ వస్తుంది మనకు. సో మనం ఫస్ట్ y ఆఫ్ e క్యాలిక్యులేట్ చేద్దాం. y ఆఫ్ ఈక్వల్ టు e మైనస్ x, x అంటే e కదా, e బై ln ఆఫ్ e స్క్వేర్. సో e మైనస్ e బై 2 అవుతుంది కదా అది. సో ఆ వాల్యూ e బై 2 అవుతుంది. ఇప్పుడు y ఆఫ్ e స్క్వేర్, e స్క్వేర్ మైనస్ e స్క్వేర్ బై ln ఆఫ్ e ఇంటూ e స్క్వేర్ అంటే e క్యూబ్. సో అది e స్క్వేర్ మైనస్ e స్క్వేర్ బై 3 వస్తుంది. సో ఆ వాల్యూ వచ్చేసి 2e స్క్వేర్ బై 3. మనకు అడిగిన వాల్యూ 2 ఇంటూ y ఆఫ్ ఈ హోల్ స్క్వేర్ అంటే e స్క్వేర్ బై 4 డివైడెడ్ బై y ఆఫ్ ఈ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఈ స్క్వేర్ డివైడెడ్ బై 3 అంటే న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ 2e స్క్వేర్ క్యాన్సిల్. సో 3 బై 4 అంటే మనకి 0.75. మనకి నెక్స్ట్ క్వశ్చన్లో లెట్ a0 a1 so on a23 be real number such that 1 plus 2x by 5 whole over 3 sigma I equal to 0 to 23
ఏఐ ఇంటూ ఎక్స్ఐ పవర్ ఐ అని రాద్దాం. సో ఇండైరెక్ట్గా మనం ఇక్కడ 1+x² nలో జనరేటర్ రాస్తాం కదా. సో యాజ్ ఇన్ సేమ్ వే ఇక్కడ ఏఆర్ అంటే 23CR ఇంటూ 1/23 - R ఇంటూ 2/5 హోల్ పవర్ R. సో మనకి ఏఆర్ ఈక్వల్ టు 23CR ఇంటూ 2/5 హోల్ పవర్ R. మనకి ఏఆర్బిది లార్జెస్ట్ కోషంట్ అంటున్నాడు. అయితే ఆర్ వాల్యూ కనిపెట్టమన్నాడు. ఏఆర్బిది లార్జెస్ట్ కోషంట్ అనుకుంటే మనం ఏఆర్ గ్రేటర్ దాన్ ఏఆర్ మైనస్ 1 అని రాయొచ్చు కదా. సో 23CR ఇంటూ 2/5 హోల్ పవర్ R ఈజ్ గ్రేటర్ దాన్ 23CR minus 1 into 2/5 whole power R minus 1. సో ఇక్కడ మనకు హోల్ పవర్ R క్యాన్సిల్ చేసాము. సో 2/5 హోల్ ఇన్వర్స్ ఉంది అంటే ఇది 5/2 అయిపోతుంది. ఇంటూ 5/2. సో 23CR minus 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5/2. సో దీన్ని డైరెక్ట్ మనం 23 minus of R minus 1 by R అని రాయొచ్చు. 23 minus of R minus 1 by R అని రాద్దాం. ఈజ్ గ్రేటర్ దాన్ 5/2. సో 24 minus R 2 times of 24 minus R is greater than 5R. So 48 is greater than 7R. So R is less than 48/7 అని వచ్చింది. అంటే స్టెప్ R belongs to రోజు 0 to 6 కదా. అంటే 6 వరకు R వాల్యూ 6 వరకు కోఎఫిషియంట్ వాల్యూస్ అనేది అలా పెరుగుకుంటూ వెళ్ళి 6 తర్వాత నుంచి తగ్గుకుంటూ వస్తాయి మళ్ళీ. సో R వాల్యూ వచ్చేసి 6 వరకు కోషంట్ వాల్యూస్ అనేది పెరుగుకుంటూ వెళ్తాయి. 6 తర్వాత నుంచి డిక్రీజ్ అవుతూ వస్తాయి. సో అక్కడ 6 దగ్గర మ్యాక్సిమం వచ్చింది. అంటే R = 6 దగ్గర అంటే A6 అనేది లార్జెస్ట్ కోషంట్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు ఒక ప్రాబబిలిటీ క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఏ ఫ్యాక్టరీ హ్యాస్ ఎ టోటల్ ఆఫ్ 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ M1, M2, M3 which produce bulbs independent of each other. The units M1, M2 and M3 produce bulbs in the proportions of 2:2:1 respectively. It is known that 20% of the bulbs produced in the factory are defective. It is known that all of the bulbs produced by M1 15% are defective. Suppose that if a randomly chosen bulb produced in the factory is found to be defective, the probability that it was produced by M2 is 2/5. If a bulb is chosen randomly from the bulbs produced by M3, then probability that if it is defective అన్నాడు. సో మనకు ఒక ఫ్యాక్టరీ M1, M2, M3 ఒక ఫ్యాక్టరీలో 3 యూనిట్స్ ఉన్నాయి. సో ఈ 3 యూనిట్స్ ఇండివిజువల్గా బల్బ్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఫ్యాక్టరీలో టోటల్గా 100 బల్బ్ ప్రొడ్యూస్ చేసింది అనుకున్నాం ఫ్యాక్టరీ. ఇప్పుడు M1లో 2/5 ఆఫ్ టోటల్ బల్బ్స్ ప్రొడ్యూస్ చేసింది M1 యూనిట్. M2 యూనిట్ అనేది అది కూడా సేమ్ 2/5 ఆఫ్ టోటల్ బల్బ్స్ ప్రొడ్యూస్ చేసింది. M3 అనేది 1/5 ఆఫ్ టోటల్ బల్బ్స్ ప్రొడ్యూస్ చేసింది. సో ఇది వచ్చి ఈ వాల్యూ వచ్చేసి 40, ఇది వచ్చేసి ఒక 20. సో మళ్ళీ వాడు ఏం ఇచ్చాడు,
ఈ 40 బల్బ్స్లో 15% ఆఫ్ ది బల్బ్స్ ఆర్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే 15/100 ఇంటూ 40 అంటే ఈ 40లో 6 బల్బ్స్ డిఫెక్టివ్ అన్నాడు. సో టోటల్ 100లో 20% ఆఫ్ ది బల్బ్స్ డిఫెక్టివ్ అన్నాడు. అంటే 100 ఇంటూ 20/100 అంటే టోటల్ డిఫెక్టివ్ అని మనకు టోటల్ డిఫెక్టివ్ వచ్చేసి 20 బల్బ్స్ డిఫెక్టివ్. ఆ 100లో 20 బల్బ్స్ డిఫెక్టివ్. సో ఆ 20లో ఇక్కడ 6 అయిపోయి సపోజ్ ఇక్కడ X బల్బ్స్ డిఫెక్టివ్ అనుకుందాం M2 యూనిట్లో. అప్పుడు దీంట్లో ఎన్ని డిఫెక్టివ్ బల్బ్స్ వస్తాయి? 20 మైనస్ ఆఫ్ 6 ప్లస్ X అంటే 14 మైనస్ X. ఇన్ని డిఫెక్టివ్ బల్బ్స్ ఉంటాయి. సో M2లో అంటే ఫ్యాక్టరీలో నుంచి ఏదో ఒక బల్బ్ సెలెక్ట్ చేస్తే అది డిఫెక్టివ్ అవ్వడానికి ఛాన్స్ మనకు ఈ 40 నుంచి ఒక బల్బ్ సెలెక్ట్ చేద్దాం. 40C1 ఇంటూ ఇది డిఫెక్టివ్ అవ్వడానికి ప్రాబిలిటీ X/40 కదా, డివైడెడ్ బై 40C1 ఇంటూ X/40. ఇది బేస్ థీరం. సో మళ్ళీ ఈ 20 నుంచి ఒక బల్బ్ సెలెక్ట్ చేద్దాం. అది డిఫెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ 14 మైనస్ X/20 అనమాట. మళ్ళీ ఈ 40 నుంచి ఒక బల్బ్ సెలెక్ట్ చేద్దాం. అది డిఫెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ 6/40. ఈ వాల్యూ వాడు వచ్చేసి మనకి 2/5 ఇచ్చాడు. ఈ 40 క్యాన్సిల్, 20 40 అది ఇది క్యాన్సిల్. సో మనకు టోటల్గా X ప్లస్ 14 మైనస్ X ప్లస్ 6 ఈ వాల్యూ 2/5 ఇచ్చాడు. ఈ X క్యాన్సిల్ 5 4. సో మనకి X = 8 వచ్చింది. సో మనకి M2లో 8 బల్బ్స్ డిఫెక్ట్ అంటే ఈ 40 బల్బ్స్లో 8 బల్బ్స్ డిఫెక్ట్ అనమాట. ఈ 14 మైనస్ 8 అంటే 6. M3లో 6 బల్బ్స్ డిఫెక్ట్. ఇప్పుడు M3లో ఏదో ఒక బల్బ్ సెలెక్ట్ చేశాడు. అది డిఫెక్ట్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. సో మనం డైరెక్ట్గా 6C1/20C1 ఎంత ఫేవరబుల్ ప్రాబిలిటీ బై టోటల్ ప్రాబిలిటీ. సో 3/10. సో ఆ వాల్యూ మనకు 0.3 వచ్చింది. సో ఇదే ఈ వాల్యూ మనకు అడిగిన వాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి వెక్టార్స్ నుంచి ఇచ్చాడు. మనకి X బార్ అనేది I క్యాప్ ప్లస్ 2J క్యాప్ ప్లస్ 3K క్యాప్ అని ఇచ్చాడు. Y బార్ అనేది 2I క్యాప్ ప్లస్ 3J క్యాప్ ప్లస్ K క్యాప్ అని ఇచ్చాడు ఇంకో వెక్టార్. సో స్మాల్ z బార్ వచ్చేసి 3I క్యాప్ ప్లస్ 1J క్యాప్ ప్లస్ 2K క్యాప్ అని ఇచ్చాడు. ఫర్ 2 distinct positive real numbers ఆల్ఫా అండ్ బీటా డిఫైన్. మళ్ళీ నెక్స్ట్ క్యాపిటల్ X బార్ అనేది ఆల్ఫా X బార్ ప్లస్ బీటా Y బార్ మైనస్ Z బార్ అని ఇచ్చాడు స్మాల్ z బార్. క్యాపిటల్ Y బార్ అనేది మైనస్ X బార్ ప్లస్ ఆల్ఫా Y బార్ ప్లస్ బీటా Z బార్ అని ఇచ్చాడు. సో క్యాపిటల్ Z బార్ వచ్చేసి బీటా X బార్
వై బార్ ప్లస్ ఆల్ఫా జెడ్ బార్ అని ప్లస్ 3 వెక్టార్స్ ఇచ్చాడు అనమాట. సో ఈ 3 వెక్టార్స్ ఒకే ప్లేన్లో ఉన్నాయి అన్నాడు. సపోజ్ ఇది ఎక్స్ బార్, ఇది వై బార్, ఇది జెడ్ బార్ అనుకున్నాం. అంటే ఇక్కడ మనకి బాక్స్ క్యాపిటల్ ఎక్స్ బార్, క్యాపిటల్ వై బార్, క్యాపిటల్ జెడ్ బార్ అనేది 0 అవుతుంది. అంటే ఈ మీనింగ్ ఏంటంటే ఎక్స్ బార్ డాట్ వై బార్ క్రాస్ జెడ్ బార్ అనమాట. ఇప్పుడు వై బార్ క్రాస్ జెడ్ బార్ అంటే ఏ వెక్టార్ పర్పెండిక్యులర్ టు ఈ ప్లేన్ వస్తుంది. అప్పుడు ఈ ప్లేన్కి వై బార్ క్రాస్ జెడ్ బార్ పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్ బార్ కూడా పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఎక్స్ అంటే అప్పుడు డాట్ ప్రొడక్ట్ 0 అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకి ప్రోడక్ట్ ఆఫ్ స్కేలార్స్ అండ్ వెక్టార్స్ ఉంది కాబట్టి ఎక్స్ బార్, క్యాపిటల్ ఎక్స్ బార్, క్యాపిటల్ వై బార్, క్యాపిటల్ జెడ్ బార్. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. డెట్ ఆఫ్ ఆల్ఫా బీటా -1 ఆల్ఫా బీటా బీటా -1 ఆల్ఫా ఇంటూ బాక్స్ స్మాల్ ఎక్స్ బార్, స్మాల్ వై బార్, స్మాల్ జెడ్ బార్ అని రాయొచ్చు. సో ఈ వాల్యూ 0 అనమాట. ఇక్కడ బాక్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ స్మాల్ ఎక్స్ బార్, స్మాల్ వై బార్, స్మాల్ జెడ్ బార్ అంటే డేటా 1 2 3 2 3 1 3 1 2 అనమాట. ఈ వాల్యూ వచ్చేసి 1 × 6 - 1 5 -2 × 4 - 3 1 ప్లస్ 3 × 2 - 9 అంటే -1. సో ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 ఉంది. బట్ ఈ ప్రోడక్ట్ వాల్యూ 0 అవ్వాలంటే ఈ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి ఈ వాల్యూ ఖచ్చితంగా 0 అవ్వాలి. సో ఈ వాల్యూ 0 అవ్వాలి కదా. ఈ వాల్యూ 0 కావాలి అంటే ఈ వాల్యూ 0 కావాలి. సో ఈ డేట్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా మైనస్ బీటా ఇంటూ మైనస్ ఆల్ఫా మైనస్ బీటా స్క్వేర్ -1 ఇంటూ 1 మైనస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఆల్ఫా క్యూబ్ ఇక్కడ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ 3 ఆల్ఫా బీటా -1 ఈక్వల్ టు ఇక్కడ మనకి ప్లస్ బీటా ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ 3 ఆల్ఫా బీటా -1 ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ ఈ -1ని మనం -1 హోల్ క్యూబ్ అని రాద్దాం ఈక్వల్ టు 3 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ -1 కదా. ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc ఉంది. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3abc అని వచ్చింది. అప్పుడు ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 కావాలి కదా ఖచ్చితంగా. ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే మనకు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ -1 ఈక్వల్ టు 0. మనకు వాళ్ళు అడిగింది ఆల్ఫా ప్లస్ బీటా -3 వాల్యూ అడిగింది. సో ఇక్కడ -2 సపరేట్ చేద్దాం. బోత్ సైడ్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ -3 ఈక్వల్ టు -2. ఇది ఫైనల్ ఆన్సర్. So next question chaldam. For a non-zero complex number z, let arg of z denote the principal argument of z with -pi less than arg of z less than or equal to pi. Let omega be the cube root of unity for which 0 less than arg of omega less than pi. Let
और ఆల్ఫా వాల్యూ అనేది ఆర్గ్ ఆఫ్ సిగ్మా n ఈక్వల్ టు 1 to 2025 మైనస్ ఒమేగా హోల్ పవర్ n అన్నాడు. సో ఫస్ట్ మనం ఈ ఇన్నర్ వాల్యూ కనుక్కుందాం. సో డైరెక్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. మైనస్ ఒమేగా హోల్ పవర్ 1 అంటే మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా క్యూబ్ అండ్ ప్లస్ 1 మైనస్ ఒమేగా పవర్ 2025. ఇవన్నీ జీపీలోనే అనుకుంటా. సో డైరెక్ట్ యాడ్ చేద్దాం. ఏ ఇంటూ ఆర్ కామన్ రేషియో వచ్చేసి ఒమేగా స్క్వేర్ బై మైనస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా హోల్ పవర్ టోటల్ టర్మ్స్ 2025 టర్మ్స్ ఉన్నాయి. ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ ఒమేగా మైనస్ 1. సో ఈ మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతే మనకి అది ఒమేగా అనేది క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ అన్నాడు కాబట్టి మనం ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ప్లస్ 1 ఈక్వల్ టు 0 కదా. ఇక్కడ ఒమేగా ప్లస్ 1 అంటే మళ్ళీ మనకి మైనస్ ఒమేగా స్క్వేర్ వస్తుంది. మైనస్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ రాసేద్దాం. ఒమేగా మరి మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఒమేగా పవర్ 2025 ప్లస్ 1 అంటే ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా బై ఒమేగా స్క్వేర్ ఇంటూ ఇది ఒమేగా క్యూబ్ అంటే ఇది 2025 3 మల్టిపుల్ కదా. సో డైరెక్ట్గా ఒమేగా క్యూబ్ 1 కాబట్టి 1 ప్లస్ 1 రాస్తాం. సో 2 బై ఒమేగా అనమాట ఇంటూ ఒమేగా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ చేద్దాం. సో ఆ వాల్యూ మొత్తం 2 ఒమేగా స్క్వేర్ వచ్చింది. మన ఏమేంటి కనుక్కోవాల్సింది ఆర్గ్ ఆఫ్ 2 ఒమేగా స్క్వేర్. 2 ఒమేగా స్క్వేర్ అంటే 2 ఇంటూ మైనస్ 1 మైనస్ √3i/2 కదా. ఇటు క్యాన్సిల్ చేసేయండి. మనకి z ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ √3i ఇలా వచ్చింది. సో ప్రిన్సిపల్ వాల్యూ కనుక్కుందాం. tan ఇన్వర్స్ ఆఫ్ mod y/x √3/1 tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే 5/3. సో ఇది టీటా మైనస్ టీటా పై మైనస్ టీటా ఇది వచ్చేసి మైనస్ ఆఫ్ పై మైనస్ టీటా. సో అది ఫోర్త్ క్వాడ్రంట్ ఉంది కాబట్టి టీటా అనేది ఇది ఆర్గ్యుమెంట్ అంటే మైనస్ ఆఫ్ పై మైనస్ π/3. సో మైనస్ 2π/3. సో ఆల్ఫా వాల్యూ మైనస్ 2π/3 వచ్చింది. సో మనకు ఆల్ఫా వాల్యూ మైనస్ 2π/3 వచ్చింది. వాడు అడిగింది 3α/π వాల్యూ అడిగాడు. 3α/π అంటే మైనస్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ వాడు 2 ఫంక్షన్స్ ఇచ్చాడు. f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r to r అని ఇచ్చాడు. g ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ r to ఓపెన్ 0 to 4 అని ఇచ్చాడు. సో మనకి f of x అనేది log base of x square plus 2x plus 4 అని ఇచ్చాడు. g of x అనేది 4/1 plus e power minus 2x అని ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది f of g inverse of x, దీని డెరివేటివ్
అట్ ఎక్స్ ఈక్వల్ టు అనుకోవాలి. సో మనం ఫస్ట్ దీన్ని ఇది కాంపౌండ్ ఫంక్షన్ కదా, మరి లోపల ఇన్వర్స్ కూడా ఉంది. సో ఫస్ట్ దీన్ని డెరివేటివ్ అనుకోవడానికి మనం ఫస్ట్ డైరెక్ట్ అప్లై చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ, మళ్ళీ లోపల జీ ఇన్వర్స్ ఎక్స్ ఉంది కాబట్టి ఇంటూ జీ ఇన్వర్స్ ఎక్స్ హోల్ డెరివేటివ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ జీ ఇన్వర్స్ ఆఫ్ 2 ఇంటూ జీ ఇన్వర్స్ ఎక్స్ హోల్ డెరివేటివ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఇప్పుడు జీ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే ఎక్స్కి ఎంత వాల్యూ ఇస్తే ఫంక్షన్ వాల్యూ అనేది 2 అవుతుంది. సో ఎక్స్ 0 ఇచ్చామనుకోండి, 4/1 + 1 అంటే 2 అయిపోయింది. సో జీ ఇన్వర్స్ ఆఫ్ 2 అంటే 0. ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ మనం దీని డెరివేటివ్ అనుకోవడానికి సమ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఇన్వర్స్ ఎక్స్ అనుకోండి. సో పీ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ కదా. మళ్ళీ సో ఇక్కడ ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అనుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే log x డెరివేటివ్ 1/x² + 2x + 4 ఇంటూ దీని డెరివేటివ్ 2x + 2. సో x 0 సబ్స్టిట్యూట్ చేసింది 2/4 అంటే 1/2. ఇది వచ్చేసి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ. సో ఈ వాల్యూ మొత్తం ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఇంటూ జీ ఇన్వర్స్ ఎక్స్ హోల్ డెరివేటివ్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఎఫ్ డాష్ ఆఫ్ 0 1/2. సో 1/2 ఇంటూ ఈ వాల్యూ సమ్ జే అనుకున్నాం ఇంటూ జే. సో పీ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే జీ ఆఫ్ ఎక్స్ కదా, అక్కడి నుంచి పీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని రాయొచ్చు. సో మనకు కావాల్సింది పీ డాష్ ఆఫ్ ఇండైరెక్ట్గా పీ డాష్ ఆఫ్ 2 కావాలి మనకు. సో పీ డాష్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 2 కావాలి. సో జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ అనేది 2 కావాలి. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ 0 పెట్టాలి. అంటే పీ డాష్ ఆఫ్ జీ ఆఫ్ 0 ఇంటూ జీ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో పీ డాష్ ఆఫ్ జీ ఆఫ్ 0 అంటే 2 కాబట్టి ఈక్వల్ టు 1/జీ డాష్ ఆఫ్ 0. ఈ వాల్యూ అనేది మనం జే అనుకున్నాం, మనకు J/2 వాల్యూ కావాలి. జీ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ మనకు 4/1 + e పవర్ -2x. ఇప్పుడు జీ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1 + e పవర్ -2x హోల్ స్క్వేర్ -4 ఇంటూ -2e పవర్ 2x వస్తుంది. మనకు కావాల్సింది జీ డాష్ ఆఫ్ 0 అంటే -4 ఇంటూ 2 ఇంటూ e పవర్ 0 అంటే 1/e పవర్ 0 1 + 1 2 స్క్వేర్ 4. మనకు జీ డాష్ ఆఫ్ 0 వాల్యూ 2 అనేది వచ్చింది. ఇక్కడ పీ డాష్ ఆఫ్ 2 అంటే 1/జీ డాష్ ఆఫ్ 0 కదా. సో ఈ వాల్యూ 1/2 అయిపోతుంది. మనకు కావాల్సింది J/2, J వాల్యూ వచ్చేసి 1/2. మనకు కావాల్సింది J/2 వాల్యూ. సో ఆ వాల్యూ మొత్తం 1/2 ఇంటూ 1/2 0.25 అయిపోతుంది.
సో గైస్, నెక్స్ట్ మనకు ట్రిగ్నామెట్రీ క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. మనకి ఆల్ఫా ఈక్వల్ టు 1/sin60 ఇంటూ sin61 డిగ్రీస్ ప్లస్ 1/sin62 డిగ్రీస్ ఇంటూ sin63 plus 1/sin118 into sin119 degrees అని ఇచ్చారు. సో మనకు కావాల్సింది cosecant 1 degrees by alpha whole square వాల్యూ అడిగాడు. సో మనం దీన్ని ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని sin 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. సో 1/sin1 degrees into alpha equal to 1/sin1 degrees into sin 1 degree by sin 60 degrees into sin 61 plus sin 1 degree by sin 62 degrees into sin 63 and plus sin 1 degree by sin 118 degrees into sin 119 degrees and average. సో ఈ 61 minus 60 అంటే 1 కదా. సో పైన sin ఆఫ్ 61 minus 60 అని రాదు, డివైడెడ్ బై sin 60 degrees into sin 61 degrees కదా. ప్లస్ సేమ్ ఫస్ట్ ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. sin ఆఫ్ a minus b అంటే sin a cos b, sin 61 cos 60 minus cos 61 sin 60 divided by sin 60 degrees into sin 61 degrees. సో సపరేట్గా డివైడ్ చేద్దాం. సో ఆ వాల్యూ మొత్తం మనకు cot 60 మైనస్ cot 61 వచ్చింది. సో సిమిలర్గా ఈ వాల్యూ వచ్చేసి cot 62 మైనస్ cot 63 అనమాట. సో ఇప్పుడు వెనకాల నుంచి వెళ్దాం. 118 degrees అంటే 180 మైనస్ 62 కదా, అంటే ఆ వాల్యూ మొత్తం మళ్ళీ సేమ్ sin 62 అయిపోతుంది. 119 అంటే 180 మైనస్ 61 కదా, సో ఈ వాల్యూ వచ్చేసి sin 61 అవుతుంది. సో సిమిలర్గా మనం దీన్ని ఏమంటే రాయొచ్చు అంటే ప్లస్ cot 61 మైనస్ cot 62 అని రాయొచ్చు. ఇక్కడ ప్లస్ 1 వస్తుంది కదా, ఈ cot 61 ఈ cot 61 క్యాన్సిల్, ఈ cot 62 ఈ cot 62 క్యాన్సిల్. సో సిమిలర్గా ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మనకు మిగిలిన వాల్యూ ఇది cot 60. సో ఆ వాల్యూ మొత్తం ఆల్ఫా ఈక్వల్ టు cot 60 degrees ఇంటూ cosecant 1 degree అవుతుంది. మనకు కావాల్సింది cosecant 1/alpha హోల్ స్క్వేర్ కదా. సో cosecant 1 degree by alpha ఈక్వల్ టు 1/cot 60. cot 60 అంటే 1/√3 కదా, సో అది పైకి వెళ్తే √3 అయిపోతుంది. వాడు దీనికి హోల్ స్క్వేర్ వాల్యూ అడిగాడు, అంటే దీనికి హోల్ స్క్వేర్ రాస్తాం. సో ఆ వాల్యూ టోటల్ ఫైనల్లీ 3. ఆన్సర్ వచ్చేసి సో
నెక్స్ట్ క్వశ్చన్లో మనకు ఒక ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఇచ్చాడు. మనకు వాడు ఆల్ఫా ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 to 2 tan inverse x by 2x square minus 3x plus 2 into dx అని ఇచ్చాడు. అయితే ఆల్ఫా వాల్యూ ఇచ్చి మనకు √7 into tan of 2 alpha into √7/5 వాల్యూ అడిగాడు. సో దీన్ని మనం ఎలా చేయాలంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి. మనం ఫస్ట్ మనం tan inverse x అనేది ఎలిమినేట్ చేయాలి. సో x ఈక్వల్ టు 1/t పెడదాం. సో టేక్ సబ్స్టిట్యూషన్ x ఈక్వల్ టు 1/t. ఇక్కడ మళ్ళీ సిమెట్రిక్గానే ఉంది. సో dx ఈక్వల్ టు -1/t² ఇంటూ dt అనమాట. సో ఆల్ఫా ఈక్వల్ టు లిమిట్స్ చేంజ్ చేద్దాం. x ఈక్వల్ టు 1/t కదా, ఇక్కడ t ఈక్వల్ టు 2 to 1/2 tan inverse of 1/t into -1/t². సో 2/t² -3/t plus 2 కదా, ఎల్సిఎం తీసేద్దాం. సో మనకు ఆల్ఫా ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 to 1/2 మైనస్ ఆఫ్ tan inverse of 1/t. సో ఎల్సిఎం తీస్తే ఇక్కడ మనకు 2t² -3t plus 2 t² పైకి వెళ్ళిపోతుంది. t²/t² ఇంటూ dt వచ్చింది. సో t² క్యాన్సిల్. సో మైనస్ ఉంది కదా, లిమిట్స్ మళ్ళీ చేంజ్ చేస్తాం. ఆల్ఫా ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 to 2 tan inverse ఆఫ్ ఇంటిగ్రేషన్ మనం టీలో చేసిన ఎక్స్లో చేసిన ఒకటే కాబట్టి టీ ప్లస్లో మళ్ళీ ఎక్స్ ప్లస్ చేసేద్దాం. ఇంటిగ్రల్ 1/x 2x² -3x plus 2 into dx. సో ఇది ఈక్వేషన్ 1 అన్నాం, దీని ఈక్వేషన్ 2 అన్నాం. సో 1 + 2 చేయండి. సో 1 + 2 చేస్తే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 alpha equal to integral 1/2 to 2 tan inverse x plus tan inverse 1/x. Tan inverse of x plus 1/x by 1 minus x into 1/x అంటే 1. ఇక్కడ x రేంజ్ చూసుకుంటే మనకి 1/2 to 2 ఉంది కాబట్టి x plus 1/x అనేది పాజిటివ్. సో tan inverse of infinity వచ్చేసి 5/2 అవుతుంది. సో 2 alpha equal to 5/2 into integral 1/2 to 2 1/2x² -3x plus 2 into dx. So 4 alpha by pi equal to integral 1/2 to 2 2 కామన్ తీసేద్దాం. x² -3x/2 plus 1 అని వస్తుంది మనకు. సో ఇది వచ్చేసి 4 alpha by 5 వాల్యూ. ఆ 2 ని తీసుకొచ్చింది 8 alpha by 5 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 to 2 ఇక్కడ 1/x² -3/4 into 2x ప్లస్ ఇది 2ab ఫామ్ ఉంది కదా, 3/4 into 2 into 2. సో ఇక్కడ 3/4 హోల్ స్క్వేర్ యాడ్ చేసి సపరేట్ చేయండి. ఇక్కడ +1 ఉంది -9/16 మనకు 8 alpha by 5 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/2 to 2.
ఇంటిగ్రల్ 1/2 to 2 1 by x minus 3/4 whole square plus ఇది √7/4 whole square. So 8 alpha by pi equal to integral 1/2 to 2. ఇది 1 by x square plus a square ఫామ్ ఉంది. సో x minus 3/4 equal to మనం మళ్ళీ √7/4 tan theta సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. సో లిమిట్స్ ఏం చేంజ్ చేయొద్దు. ఫస్ట్ మనం సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ అది సబ్స్టిట్యూట్ చేస్తే √7/4 హోల్ స్క్వేర్ ఫామ్ వచ్చేస్తుంది. సో అది న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే 16/7 వస్తుంది. ఇంటూ dx అంటే √7/4 ఇంటూ tan square theta. tan theta divided by secant square theta d theta. సో ఇంటిగ్రల్ 1/1 ప్లస్ tan square theta కదా ఇక్కడ వచ్చేది మనకు. అంటే అది మళ్ళీ secant square theta పోతుంది. రెండు క్యాన్సిల్. సో ఇది √7. సో ఇది 4 times 4 into 2. సో 2 alpha into √7/5. ఈ వాల్యూ వచ్చేసి మనకి ఇంటిగ్రల్ 1/2 to 2 1 into d theta. లిమిట్స్ చేంజ్ చేయలేదండి, లాస్ట్లో చేంజ్ చేద్దాం. 2 alpha into √7/5 ఈక్వల్ టు టీటా కింద లిమిట్స్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ టీటా అంటే tan inverse of 4/√7 into x minus 3/4. ఈ టీటా వాల్యూ టీటాని తీసేసి మనం tan inverse of 4/√7 into x minus 3/4 within the limits 1/2 to 2. √7/5 equal to ఫస్ట్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే tan inverse of 4/√7 into 2 minus 3/4 అంటే 5/4 minus of tan inverse of 4/√7 into 1/2 minus 3/4 అంటే minus 1/4. ఇది cancel, 4 cancel. So 2 alpha into √7/5 equal to tan inverse of 5/√7 minus of minus plus అయిపోతుంది, ప్లస్ tan inverse of 1/√7 వస్తుంది. సో 2 alpha into √7/5 tan inverse x plus tan inverse y ఫార్ములా ఉంది కాబట్టి tan inverse of x plus y 5 plus 1/√7 by 1 minus 5 into 1/√7 whole square అంటే 7. సో మనకి tan of 2 alpha into √7/5 equal to tan inverse of 6/√7 into 7 minus 5 అంటే by 2 into 7. సో ఇది √7 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ tan ఆఫ్ అప్లై చేస్తే ఇక్కడ tan ఇన్వర్స్ ఉండదు కదా. సో మొత్తం ఈ వాల్యూ 3√7 tan ఈ వాల్యూ. సో √7 టైమ్స్ ఆఫ్ ఈ వాల్యూ అడిగాడు. సో √7 into 3√7. సో ఆ వాల్యూ వచ్చేసి మనం 3 into 7 21.